హలో అండి, విషయం మధురంకి స్వాగతం. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. కుందనుడు అనే పిల్లవాడు ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. అయినప్పటికీ లేక పుట్టిన బిడ్డ కావడంతో తల్లిదండ్రులు అతడిని ఎంతో గారాబంగా పెంచుకుంటారు. కుందనుడికి విద్యాభ్యాసం వంట పట్టలేదు. కానీ పండితులు పెద్దవాళ్లు మాట్లాడుకొని చమత్కారపు మాటలను బాగా అలవడించుకున్నాడు. కుందనుడు 10 ఏళ్లప్పుడు తన తోటి వాళ్లతో కలిసి బంతాట ఆడుతున్నాడు. ఇంతలో బంతి వెళ్ళి అటుగా వస్తున్న రామశాస్త్రి అనే పండితుడి మీద పడుతుంది. రామశాస్త్రి తెల్లటి దుస్తులు ధరించి ఉండటం వల్ల బంతి పడిన చోట నల్లటి మరకలు ఏర్పడతాయి. రామశాస్త్రి కోపంతో ఎవరది అని అరుస్తాడు. మిగిలిన పిల్లలందరూ భయపడి పారిపోతారు. అక్కడే ఉన్న కుందనుడి చెయ్యి పట్టుకుని, నీకు అల్లరితనంతో పాటు భయం కూడా లేదన్నమాట అని అంటాడు. దానికి కుందనుడు, సూర్యుణ్ణి చూస్తే భయపడాలి కానీ చల్లని వెన్నెల కురిపించే చంద్రుణ్ణి చూసి ఎందుకు భయం అని అంటాడు. ఇది విన్న రామశాస్త్రి, నేను సూర్యుడిని చంద్రుడినని నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. దానికి కుందనుడు, సూర్యుడిని తదేకంగా చూడలేము, చంద్రుడిని చూడగలం కాబట్టి చంద్రుడిలో ఉన్న మచ్చ స్పష్టంగా తెలుస్తుంది అని అంటాడు. అతడి మాటలకు రామశాస్త్రి నవ్వి, నాకు ఈ మచ్చ చంద్రుడిలా సహజంగా రాలేదు, నీ వల్ల వచ్చింది, ముందు దానికి సమాధానం చెప్పు అని అంటాడు. దానికి కుందనుడు, మిమ్మల్ని చంద్రుడంతటి వాణ్ణి చేశాను, ఇంకేం చెప్పమంటారు అని అడుగుతాడు. అప్పుడు రామశాస్త్రి, సరే, నన్ను చంద్రుణ్ణి చేశావు కాబట్టి నేను నీ మీద వెన్నెలను కురిపిస్తాను. ఈ రోజు నుంచి ప్రతి సాయంకాలం మా ఇంటికి వచ్చావంటే నీ పైన జ్ఞానచంద్రికలు కురిపిస్తాను అని చెబుతాడు. ఆ తరువాత రామశాస్త్రి కుందనుడి తండ్రిని కలుసుకొని, నీ కొడుకు చాలా తెలివైనవాడు, రేపటి నుంచి నా దగ్గర పాఠాలకు పంపించు, జీవితంలో బాగా పైకొస్తాడు అని చెబుతాడు. అప్పట్నుంచి కుందనుడు రామశాస్త్రి వద్ద విద్యాభ్యాసాన్ని ప్రారంభించి అతడికి శిష్యుడిగా మారాడు. కుందనుడికి చదువు ఆసక్తికరంగా అనిపించడంతో శ్రద్ధగా చదువుకొని సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. కుందనుడికిప్పుడు 15 ఏళ్లు వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం పొలంలో ఉన్న తన తండ్రికి భోజనాన్ని తీసుకెళ్తున్నాడు. దారిలో 2 వ్యక్తులు పెనుగులాడుకుంటూ ఉండడం గమనిస్తాడు. అందులో ఒక వ్యక్తి చేతిలో కత్తి ఉంది. అతడి ఎదురుగా ఉన్న వ్యక్తి అదే గ్రామానికి చెందిన గొప్ప ధనవంతుడైన ధనశేఖరుడు. కుందనుడు భోజనపు మూటను కిందకు పెట్టి కత్తి పట్టుకుని ఉన్న వ్యక్తిని చాకచక్యంగా ఎదుర్కొని అతడి చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటాడు. ఆ తరువాత ధనశేఖరుడు కుందనుడు కలిసి ఆ వ్యక్తిని బంధిస్తారు. ధనశేఖరుడు కుందనుడితో, ఈ రోజు నువ్వు నా ప్రాణాలను కాపాడావు, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని అంటాడు. దానికి కుందనుడు, ఇప్పుడు నాకేమీ వద్దు, అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను అని చెప్పి, అయినా మన ఊరిలో పట్టపగలే ఇలా జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇలాంటివి ముందు జరగకుండా చూసుకోవాలి, దానికి రక్షకపటుల దళాలను ఏర్పాటు చెయ్యాలి, మీలాంటి గొప్పవాళ్లు తలుచుకుంటే ఆ పనిని సులభంగా చెయ్యవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంకాలం గ్రామాధికారి నుంచి కుందనుడికి పిలుపు వస్తుంది. కుందనుడు వెళ్ళగానే గ్రామాధికారి, నువ్వు నిన్న లొంగ తీసుకున్న వ్యక్తి సామాన్యుడు కాడు, పెద్ద గజదొంగ, నువ్వు యుద్ధ విద్యలను ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు. దానికి కుందనుడు, నేను రామశాస్త్రి గారి వద్ద శాస్త్రాలను అభ్యసించాను, యుద్ధ విద్యలు నేర్చుకోలేదండి అని చెబుతాడు. అయితే గజదొంగ నువ్వు చాలా చాకచక్యంగా అతడిని లొంగ తీసుకున్నావని చెప్పాడే అని ఆశ్చర్యంగా చెబుతూ, సరే, నిన్ను గ్రామ రక్షకుడిగా నియమించాలని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి కుందనుడు నమస్కరించి, నేను గజదొంగను లొంగ తీసుకోవడం కాకతాళీయకంగా జరిగింది, యుద్ధ విద్యల్లో శిక్షణ లేని నాలాంటి వాళ్ళు ఇటువంటి బాధ్యతను తీసుకోవడం మంచిది కాదు అని చెబుతాడు. దానికి గ్రామాధికారి చిన్నగా నవ్వి, సరే, నేను యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడిని, గ్రామాధికారిగా నాకు చాలా బాధ్యతలు ఉండడం వల్ల నిన్ను ఈ గ్రామానికి రక్షకుడిగా నియమిస్తున్నాను, రేపటి నుంచి ప్రతిరోజు పొద్దున వచ్చి నా వద్ద యుద్ధ విద్యలు నేర్చుకో అని చెబుతాడు. ఆ రోజు నుంచి కుందనుడు గ్రామాధికారి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకుంటూ అతడికి శిష్యుడిగా మారాడు. యుద్ధ విద్యలు అతడికి ఎంతో ఆసక్తికరంగా అనిపించి శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు. గ్రామం చుట్టూ ముళ్ల కంచెను వేయిస్తారు. ఒకచోట గ్రామానికి ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసి
అక్కడ కుందనుడు మరొక ఇద్దరితో కలిసి కాపలా కాసేవాడు. రామశాస్త్రి గారు అక్కడికే వచ్చి అతడికి విద్యను నేర్పించేవారు. కుందనుడికి 20 ఏళ్లు నిండాయి. ఇప్పుడు యుద్ధ విద్యలలో, సకల శాస్త్రాలలో కుందనుడు ఆరితేరినవాడు అయ్యాడు. ఇద్దరి గురువులకు గురుదక్షిణ ఇస్తానని అంటాడు. దానికి రామశాస్త్రి, గ్రామాధికారి ఇద్దరూ ఇప్పుడు వద్దులే, నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు బాగా డబ్బు సంపాదించిన తర్వాత అందులో నుంచి నీకు తోచినంత ఇవ్వు అని చెబుతారు. ఇలా ఉండగా ఒకసారి కుందనుడి ఊరికి అతడి దూరపు బంధువు ఒక ఆయన వస్తాడు. అతడు ఉంటున్నది రాజధాని నగరంలో. ఇక్కడ కుందనుడి శక్తి సామర్థ్యాలు విని కుందనుడితో, చూడు, వచ్చే నెలలో రాజధానిలో పోటీలు నిర్వహిస్తున్నారు. శాస్త్ర పోటీలను, యుద్ధ పోటీలను విడివిడిగా నిర్వహిస్తారు. అందులో గెలిచిన వాళ్లకు బహుమతులు ఉంటాయి. ఆ తర్వాత శాస్త్ర విద్యల్లో గెలిచిన వారికి, యుద్ధ విద్యలలో గెలిచిన వారికి మళ్లీ పోటీ ఉంటుంది. ఆ రెండిటిలో ఎవరు గెలుస్తారో వాళ్లకు ఒక అపురూపమైన బహుమతి ఉంటుందట. దీని గురించి అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే శాస్త్ర విద్యల్లో గెలిచిన వారికి, యుద్ధ విద్యల్లో గెలిచిన వారికి ఒకటిగా పోటీ పెట్టడం ఎవరు విని ఉండరు. అయితే దీనికి ప్రవేశ రుసుము 10,000 చెల్లించాలి అని చెబుతాడు. ఇది వినగానే కుందనుడికి ఆ పోటీల్లో పాల్గొనాలి అన్న ఆసక్తి కలిగింది. అయితే 10,000 కట్టాలి కదా అని నిరుత్సాహపడ్డాడు. ఈ విషయం ధనశేఖరుడికి తెలుస్తుంది. అతడు కుందనుడిని పిలిచి, ప్రవేశ రుసుముకు కావలసిన 10,000 నేనిస్తాను, నువ్వు వెళ్ళి పోటీలో పాల్గొను, ఆ తర్వాత నేను కోరినది ఇవ్వాలి అని అంటాడు. దానికి కుందనుడు, నా వల్ల ఇవ్వగలిగినది అయితే తప్పకుండా ఇస్తాను అని చెబుతాడు. ధనశేఖరుడు సరేనని అతడికి 10,000 ఇచ్చి పంపిస్తాడు. కుందనుడు రాజధానిని చేరుకుని యుద్ధ విద్యలలో, శాస్త్ర విద్యలలో విడివిడిగా పాల్గొంటాడు. రెండిటిలో అతడే గెలిచాడు. 2 పోటీలకు చెరొక 1,00,000 ఇస్తారు. ఆ తరువాత రెండిటిలో గెలిచిన వాళ్ళు మళ్ళీ పోటీ పడాలి. అయితే ఇక్కడ రెండిటిలో గెలిచిన వాడు కుందనుడే అవ్వడం వల్ల మళ్ళీ పోటీ అనేది జరగలేదు. రాజు ఎంతో సంతోషించి, ఈ పోటీ ఇలా ముగియడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను అలాంటి పోటీ పెట్టడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, నా ఒక్కగానొక్క కూతురైన మణిమంజరికి వరుడిని వెతుకుతున్నాను. ఈ పోటీల ద్వారా ఆ వరుణ్ణి ఎన్నుకోవాలి అన్నది నా అభిప్రాయం. మన దేశంలోనే అన్ని విధాల సమర్థవంతుడైన యువకుడిని ఎన్నుకోవాలని నా ఉద్దేశం. ఎవరికైతే తమ సమర్థత మీద పూర్తిగా విశ్వాసం ఉందో వాళ్ళు మాత్రమే ముందుకు రావాలని ప్రవేశ రుసుమును ఎక్కువగా పెట్టాను. ఇప్పుడు కుందనుడికి మణిమంజరిని ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటున్నాను. దీనికి ప్రజలు ఒప్పుకుంటారని నా నమ్మకం అని అంటాడు. వెంటనే సభికులంతా హర్షధ్వానాలతో తమ ఆమోదాన్ని వెల్లడిస్తారు. రాకుమార్తెకు కుందనుడికి పెళ్లి ముహూర్తం నిశ్చయమవుతుంది. పెళ్లికి ముందే రావాలని కుందనుడి తల్లిదండ్రులకు, రామశాస్త్రికి, గ్రామాధికారికి, ధనశేఖరుడికి ఆహ్వానాలు వెళతాయి. అందరూ పెళ్లికి ఒకరోజు ముందే రాజధానిని చేరుకుంటారు. కుందనుడు రామశాస్త్రికి, గ్రామాధికారికి నమస్కరించి, మీ వల్లే నేను ఇంతటి వాడిని అయ్యాను అని చెప్పి తాను పోటీలో గెలుచుకున్న మొత్తాన్ని ఇద్దరికి చెరో 1,00,000 ఇవ్వబోతాడు. అయితే రామశాస్త్రి, కుందనుడు ఇచ్చే డబ్బు తీసుకోక, నువ్వు ఎలాగూ రాజు కాబోతున్నావు, నన్ను ఆస్థాన పండితుడిగా నియమించు, అదే నేను నిన్ను కోరే గురుదక్షిణ అని చెబుతాడు. దానికి కుందనుడు ఆశ్చర్యపోయి, గురువర్య, ఆస్థాన పండితుణ్ణి ఎన్నుకోవటానికి కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని అనుసరించి మీకు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రయత్నిస్తాను. కానీ గురుదక్షిణతో దీనిని ముడిపెట్టకండి. ఈ 1,00,000 వరహాలను దయచేసి తీసుకోండి అని అంటాడు. దానికి రామశాస్త్రి కోపంతో, అల్లరి చిల్లరగా తిరిగే నిన్ను చేరదీసి ఇంతటి వాణ్ణి చేస్తే నాకే పరీక్ష పెట్టి నియమిస్తాను అని అంటావా? నువ్వు కృతజ్ఞుడివి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అటుపై గ్రామాధికారి కూడా తనకు గురుదక్షిణగా సైన్యాధిపతి పదవి కావాలని అడుగుతాడు. కుందనుడు రామశాస్త్రికి చెప్పినట్టే అతడికి కూడా చెబుతాడు. గ్రామాధికారి కూడా కోపంతో, నువ్వు కృతజ్ఞుడివి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ధనశేఖరుడు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వబోతే అతడు తన కూతుర్ని పెళ్లి చేసుకోమని చెబుతాడు. కుందనుడు దానిని మృదువుగా తిరస్కరిస్తాడు. ధనశేఖరుడు కూడా కోపంతో, నువ్వు కృతజ్ఞుడివి అని తిట్టి వెళ్ళిపోతాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, కుందనుడు తాను త్వరలో రాజు కాబోతున్నాడని అహంకారంతో తనను ఇంతటి వాళ్లను చేసిన గురువులను తిరస్కరించాడు. అది కృతజ్ఞతే కదా.
ఇంకా పోటీలో పాల్గొనడానికి సహాయం చేసినటువంటి ధనశేఖరుడి కోర్కెను కూడా కాదన్నాడు. అది కూడా కృతజ్ఞతే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, ఆస్థాన పదవులకు సమర్థులైన వారిని ఎన్నుకోవాలి, దానికి అవసరమైన నియమాలను పాటించాలి. రాజంతటి వాడే తన కూతుర్ని తనకు తోచిన వాడికి ఇవ్వకుండా పోటీలు పెట్టి అందులో నెగ్గిన సమర్థవంతుడికే ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయాన్నే కుందనుడు తన గురువులకు చెప్పాడు. వాళ్లకు నిజానికి తమ సమర్థత మీద నమ్మకం లేదు. కుందనుడు వాళ్ల వల్ల ఉన్నత స్థాయికి చేరుకున్న మాట నిజం. కానీ అతడి సమర్థత, ఆత్మవిశ్వాసాలే అతడిని ఆ స్థాయిలో నిలిపింది. గురువులు నిజంగా సమర్థవంతులైతే తమ కోర్కెను తీర్చుకోవడానికి అతడి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. గురువు శిష్యుడికి విద్యాబోధనలు చెయ్యగలడే కానీ గొప్పవాణ్ణి చెయ్యలేడు. గొప్పవాడు కావలసిన లక్షణాలు శిష్యుడిలో ఉండాలి. ఇక ధనశేఖరుడి విషయానికి వస్తే, పోటీలకు ముందే అతడు తన కుమార్తెను పెళ్లి చేసుకోమని అడిగి ఉంటే కుందనుడు అంగీకరించి ఉండేవాడేమో. కానీ రాకుమార్తెతో వివాహం నిశ్చయం అయ్యిందని తెలిసాక కూడా ధనశేఖరుడు అలా అడగడం అతడి తప్పు. ఇక అతడు కుందనుడికి ఇచ్చిన 10,000 వరహాల మాటకొస్తే, గజదొంగ బారి నుంచి తనను కాపాడినప్పుడు ఏదడిగినా ఇస్తానని అన్నాడు. ఆ 10,000 వరహాల వల్ల ధనశేఖరుడి రుణం తీరినట్లు అయ్యింది. ఈ అన్ని కారణాల వల్ల కుందనుడు ఏమాత్రం కృతజ్ఞుడు కాదు అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.